హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రేవంత్ స్థానంలో సీఎంగా బట్టి గందరగోళంలో పార్టీ నాయకులు అండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక మనకు తెలిసిందే అండి, కొత్తగా కాంగ్రెస్ అయితే రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిగా అయితే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థానంలో బట్టి విక్రమార్క లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదా అని ఆ ఇద్దరు నేతలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ తన విశ్వరూపం చూపించేదా అనైతే. సో రేవంత్ అంటే ఎందుకు అంత భయం? అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడదామని బీఆర్ఎస్ పార్టీ అనుకుందా? ఆ అంశాలపై రేవంత్ నీళ్లు జల్లారా? ఉద్యమ పార్టీని అధికారానికి దూరం చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఉద్యమ పార్టీని బలహీనపరుస్తున్నారు. రేవంత్ తమ కంటిలో నలుసులాగా మారాడని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోందా? సో ఒకవేళ రాష్ట్రంలో రేవంత్ కాకుండా ఉత్తమ్ కుమార్ లేదా బట్టికి పగ్గాలు ఇస్తే పరిస్థితి మరోలా ఉండేది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయాలు, గ్రూపులను సమన్వయం చేసుకోవడం, అలాగే విపక్షాలకు కౌంటర్ ఇవ్వడం వారి వల్ల కాదేమో. ఇదే విషయాన్ని కొందరు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారండి. ఆ ఇద్దరు నేతలు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చివరి క్షణం వరకు అయితే ప్రయత్నం చేశారు. మరి ఢిల్లీ వెళ్ళి మరీ లాబియింగ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అండదండలు ఉండడంతో ముఖ్యమంత్రి పదవి వరించింది అంటున్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ఎక్కువ అని విశ్లేషకులు అంటుంటారు. అలాంటిది రేవంత్ విషయంలో ముఖ్యమంత్రి పదవి కూడా అప్పగించేశారు. ఇప్పటికీ సీఎం పదవితో పాటు పీసీసీ బాధ్యతలను కూడా రేవంతే చూసుకుంటూ ఉన్నారండి.